హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఆర్ఐ తెలుగు గర్ల్. సో ఇంతకుముందు నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, బెడ్ఫర్డ్ రివర్ ఫెస్టివల్ గురించి. ఎవరైతే చూడలేదో నేను ఈ లాంగ్ వీడియోలో ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. సో ఈ వీడియో కూడా బెడ్ఫర్డ్ రివర్ ఫెస్టివల్ గురించే, బట్ ఇందులో వచ్చేసి కొంచెం కిడ్స్ యాక్టివిటీస్, కిడ్స్ కోసం అరేంజ్ చేసిన గేమ్స్ కానీ అండ్ ఫుడ్ స్టాల్స్ కానీ డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఇలాంటివన్నీ నేను కవర్ చేస్తాను. సో ఇక్కడ ఏదైనా మినిమం స్టార్టింగ్ ఫ్రమ్ £4 అనమాట. సో ఇంతకుముందు చూసింది కానీ ఇప్పుడు చూసే టూర్ బస్ కానీ అండ్ ట్రాంపలిన్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ మినిమం £4. సో ఇలా బయటికి వచ్చినప్పుడు పేరెంట్స్కి కాస్త రిలీఫ్ ఉండడానికి కానీ పిల్లలకి కొంచెం ఎంజాయ్గా ఫీల్ అవ్వడానికి కానీ చాలా బాగా అరేంజ్ చేశారన్నీ. అండ్ ఫుడ్ స్టాల్స్ వచ్చేసరికి నాకు ఎక్కడ చూసినా కూడా ఈ న్యూటెల్లా వాఫిల్స్ మాత్రం కనిపిస్తున్నాయి. సో ఇది చాలా ఫేమస్ అనుకుంటాను ఇక్కడ, బట్ నేనైతే ఇప్పుడు ట్రై చేయలేదు. సో ఒకవేళ మీరు ట్రై చేస్తే కింద కామెంట్ చేయండి ఎలా ఉంటుందో. ఇక్కడ మోస్ట్లీ కార్డ్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు, క్యాష్ చాలా తక్కువ. ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి హ్యాండ్మేడ్ క్రాఫ్ట్ ఐటమ్స్ అనుకుంటాను, ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ ఎవ్రీ డీటెయిల్ చాలా నీట్గా చాలా క్లియర్గా ఉంది. ఇవి వచ్చేసి లైక్ డెకరేటివ్ ఐటమ్స్కి కానీ ఇంట్లో షోకేస్కి కానీ లేకపోతే పిల్లలకి ఆడుకోవడానికి కానీ చాలా బాగున్నాయి. లైక్ మనం కార్టూన్స్లో చూస్తాం కదా, మార్వెల్ మినియేచర్స్ కూడా చాలా క్లియర్గా చేశారు. యానిమల్స్, బర్డ్స్ ఇలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి, లాఫింగ్ బుద్ధ ఇలాంటివి. అండ్ ఇది కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం మీరు ఇండియన్ ప్రైజెస్తో మాత్రం కంపేర్ చేసి అస్సలు కొనుక్కోలేరు. బికాజ్ ఇండియన్ ప్రైజెస్తో కంపేర్ చేస్తే మనకి ఇవి చాలా ఎక్కువ అనిపిస్తాయి, దీనికే ఎంత కాస్ట్ అనిపిస్తుంది. నేను యూకేకి వచ్చిన కొత్తలో చాలా ఇబ్బంది పడ్డాను యాక్చువల్గా. సో నేను ఏ చిన్న ఐటెం కొనుక్కోవాలనుకున్నా కూడా ఇండియన్ ప్రైస్తో కంపేర్ చేయడం అలా అలా జరిగింది. సో నాకు కూడా చాలా ఎక్కువ కాస్ట్, ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఏమో అనిపించేది. బట్ తర్వాత అర్థమైంది లైక్ ఇట్లా మనం కంపేర్ చేస్తూ పోతే హ్యాపీగా ఏది మనం ఎంజాయ్ చేయలేము అన్నట్టుగా అనిపించింది. సో నేను మెల్లిమెల్లిగా హ్యాబిచువేట్ చేసుకున్నాను యూకే ప్రైజెస్కి అలవాటు అవ్వడము. మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ కదా, సో అలానే ఉంటుంది. బట్ వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా యుల్ బీ హ్యాబిచువేటెడ్ టు ఎవ్రీథింగ్ హియర్. సో ఇవి వచ్చేసి మొత్తం హ్యాండీక్రాఫ్ట్స్ కవర్ చేశాను. చూస్తున్నారు కదా, లైక్ స్నేక్స్, ఈగల్స్, లయన్స్ ఇలాంటివి చాలా బాగా చేశారు. అండ్ ఫుడ్ సెక్షన్ వావ్, అసలు ఫుడ్ స్టాల్స్ చాలా చాలా పెట్టారు. అండ్ ప్రతి ఒక్క ఫుడ్ స్టాల్లో లైక్ చికెన్, బర్గర్స్ ఇలాంటివి ఐటమ్స్ ఉన్నాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ ఇక్కడ చాలా ఫేమస్, ఐ మీన్ ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి. సో ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ని చిప్స్ అంటారు. ఇప్పుడు మీరు చూసే సెక్షన్ వచ్చేసి కంప్లీట్ వైన్ సెక్షన్. ఈ వైన్స్ వచ్చేసి మేడ్ ఫ్రమ్ హనీ అనమాట. సో మేమైతే పర్చేస్ చేయలేదు, జస్ట్ చూస్తున్నాము. చూసారు కదా, వేరియస్ వైన్స్ మేడ్ ఫ్రమ్ హనీ అంట. ఈ సెక్షన్ పర్ఫ్యూమ్స్ది. సో ఇక్కడ ఎలా అంటే సెలెక్టివ్ అనమాట, మనకు నచ్చిన పర్ఫ్యూమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ట్రై చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా చాలా బ్రాండ్స్లో అవైలబుల్గా ఉన్నాయి. కాస్ట్ కూడా ఓకే, బాగానే అనిపించింది నాకు. వేరియస్ టైప్స్ ఆఫ్ స్లష్ కూడా అవైలబుల్గా ఉంది. ఈ స్లష్లో ఒకటి క్రియేటివ్ ఏంటంటే అక్కడ పైన వేలాడేశారు కదా, సో అందులో పిల్లలకి కావాలంటే అందులో యాడ్ చేసి ఇస్తున్నారు. సో అది కాస్త క్రియేటివ్గా అనిపించింది. అండ్ అగైన్ న్యూటెల్లా, చెప్పా కదా ఎక్కడ చూసినా న్యూటెల్లా కనిపిస్తుంది. సో ఇది న్యూటెల్లా ప్యాన్ కేక్ సెక్షన్. ఇది వచ్చేసి ఫుడ్ సెక్షన్ మళ్ళీ. సో సేమ్ చికెన్, బర్గర్స్, ఫ్రైస్, ప్రాన్స్ ఇలాంటివి ఆల్ టైప్స్ ఆఫ్ మెక్సికన్, ఇటాలియన్ ఫుడ్. ఇండియన్ ఫుడ్ అయితే చాలా తక్కువగా అనిపించింది నాకు. క్లాతింగ్ సెక్షన్ ఉమెన్స్ కోసము. సో ఇవి ఇలా చూస్తున్నారు కదా, ఇవన్నీ అరేంజ్ చేశారు, చాలా బాగా పెట్టారు. సో ఫేస్ పెయింటింగ్ వచ్చేసి ఇక్కడ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ నాకు అనిపించింది. సో ఈ ఫేస్ పెయింటింగ్ అండ్ టాటూ సెక్షన్ ఎలా అంటే లైక్ చూస్తున్నారు కదా, అమ్మాయి లైక్ తన ఐస్ దగ్గర వేయించుకుంది టాటూ. చాలా బాగా అనిపించింది లైక్ చూడడానికి. అండ్ ఆ అమ్మాయి కూడా రెడీగా ఉంది ఎప్పుడెప్పుడు వేస్తారా అని చెప్పి, చాలా క్యూట్గా అనిపించింది. సో ఇది మొత్తం ఫేస్ టాటూ సెక్షన్. ఇది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ సెక్షన్స్. నాకైతే ఇవి చూస్తే సేమ్ మన ఇండియాలో దొరికే రోడ్ సైడ్ ఫుడ్స్ ఉంటాయి కదా, బజ్జీ అలా అనిపించింది. ఇది మిస్టరీ పార్సల్స్. ఇదేంటంటే లైక్ మనం ఒక £4 పే చేస్తే మనకి ఏదైనా ఒక బాక్స్ తీసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఆ బాక్స్లో ఎంత వర్తి ఐటమ్స్ అని ఉండొచ్చు.
ఏంటి అనేది వాళ్ళు పే చేశాకనే మనం ఓపెన్ చేయొచ్చు. బట్ ఏదొచ్చినా ఇంక యాక్సెప్ట్ చేయాలి తప్పదు. సో ఇవి చూస్తున్నారు కదా ఫుడ్ స్టాల్స్, ప్రాన్స్, గార్లిక్ బ్రెడ్ ఇలా చాలా ఐటమ్స్ పెట్టారు. కొంచెం కాస్ట్లీ అనిపించింది. సో అంత ఎండ్ ఆఫ్ ది డే 2. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.